లోక్సభ ఎన్నికల తొలి దశ నామినేషన్లు ఇవాల్టితో ముగియనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వాళ్ళ అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించనుంది ఈసీ. ఏప్రిల్ 11న రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికల నామినేషన్ల గడువు ఇవాల్టితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఇప్పటి వరకు 220 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 21న హోళీ, 23న రెండో శనివారం, 24న ఆదివారం రావడంతో చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. దీంతో చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడంతో నల్లగొండ, ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు నామినేషన్లు వేయాల్సి ఉంది. రేపు నామినేషన్లను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు. ఈ నెల 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. ఏప్రిల్ 11న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. నిజామాబాద్లో నామినేషన్ పత్రాలు తీసుకోకుండా వెనక్కి పంపించారని కొంతమంది రైతులు చేసిన ఫిర్యాదుపై స్థానిక రిటర్నింగ్ అధికారిని వివరణ కోరారు సీఈఓ రజత్ కుమార్. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులందరి నామినేషన్లను తీసుకున్నామని రిటర్నింగ్ అధికారి చెప్పారు. రాతపూర్వకంగా వివరణతో పాటు నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన వీడియో రికార్డులను సమర్పించాలని రిటర్నింగ్ అధికారిని సీఈఓ ఆదేశించారు. ఇప్పటి వరకు నిజామాబాద్ లోక్సభ స్థానానికి 57 మంది నామినేషన్లు వేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 96కు మించితే ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు రజత్ కుమార్. ఇవాళ అనుబంధ ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు సీఈఓ రజత్ కుమార్. ఫిబ్రవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,95,18,954 మంది ఓటర్లు ఉన్నారు. నిరంతర ఓటర్ల నమోదులో భాగంగా ఈ నెల 15 వరకు కొత్త అప్లికేషన్లు తీసుకున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన ఈసీ ఇవాళ అనుబంధ జాబితాను ప్రకటించనుంది.